హాయ్ అండి. టుడే అయితే చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కదా అందరికీ. సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. అంతకంటే ముందు వీడియోస్ అయితే అందరూ బాగా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చిన్నగా ఒక వన్ మినిట్ చూస్తే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా బ్రెయిన్లోకి వెళ్తుంది కదా. సో అందుకని షార్ట్లు అయితే ఎక్కువ చేస్తున్నానండి. టుడే అయితే ఉత్తమ లక్షణాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి సప్రమాణత అండి, సెకండ్ వన్ విశ్వసనీయత, థర్డ్ లక్ష్యాత్మకత, ఫోర్త్ ఆచరణాత్మకత. సో సప్రమాణత అంటే వ్యాలిడిటీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లక్ష్యం కోసం ఒక పరీక్షను రూపొందించామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చగలిగితే దానికి సప్రమాణత ఉందని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సి ఎగ్జామ్ రాస్తాం కదా, సో అక్కడ మన టీచింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే దానికి సప్రమాణత ఉందని. అలా కాకుండా ఎంబీబీఎస్ గేట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ మనకి ఇస్తే సెట్ అవ్వదు కదండి. సో అక్కడ సప్రమాణత అనేది ఆ ఎగ్జామ్లో కోల్పోయినట్టు. సో అదండి. నెక్స్ట్ వచ్చేసి విశ్వసనీయత. దీనికి చిన్న కొటేషన్ కూడా ఉందండి. విశ్వసనీయత అంటే నిలకడ అని అర్థం. ఇది చెప్పింది ర్యాస్. ఓకేనండి. ఇదేంటంటే ఎన్నిసార్లు ఒక పరీక్ష నిర్వహించిన అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని విశ్వసనీయత అంటారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విశ్వసనీయత విద్యార్థికి సంబంధించింది. ఇది ఎగ్జామ్ అనేది విద్యార్థి రాస్తాడు కదండి. అంటే లక్ష్యాత్మకతకి విశ్వసనీయతకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే వస్తుంది కదా. సో అందుకని అలా గుర్తుపెట్టుకోండి. విశ్వసనీయత వి అని ఉంది కదా, విద్యార్థి కూడా వి. సో ఇక్కడ విద్యార్థి గురించి డిస్కషన్ ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక విద్యార్థి పేపర్ అనేది ఎన్నిసార్లు రాసినా తనకు ఒకే మార్క్స్ వస్తాయంట. సో ఒకే మార్క్స్ వస్తుంటే ఆ పేపర్కి అనేది విశ్వసనీయత అనేది ఉంది. అలా కాకుండా లక్ష్యాత్మకత అంటే ఏంటి, ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక విద్యార్థి పేపర్ని కౌంట్ చేశారంటే అందరికీ ఇంచుమించు ఒకే సేమ్ మార్క్స్ వస్తున్నాయంటే ఆ పేపర్లో లక్ష్యాత్మకత అనేది ఉన్నది. ఇది ఉపాధ్యాయునికి సంబంధించింది. ఓకేనండి, అర్థమైంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లలిత అనే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి స్కూల్లో. ఆ అమ్మాయి క్వశ్చన్ పేపరు వాళ్ళ టీచర్స్ ఒక 5 మెంబర్స్ అందరూ కరెక్షన్ చేశారంటే అందరికీ సేమ్ మార్క్స్ వస్తున్నాయంటే ఆ క్వశ్చన్ పేపర్కి లక్ష్యాత్మకత అనేది ఉన్నది. అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి ఆచరణాత్మకత. అంటే ప్రశ్నపత్రం ఆచరించడానికి వీలుగా ఉండాలి. అంటే నిర్వహణ, గణన సౌలభ్యం, పొదుపు వ్యాఖ్యాన సౌలభ్యం అన్నీ కలిగి ఉండాలండి. అంటే పొదుపు వ్యాఖ్యాన సౌలభ్యం అంటే క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క సెంటెన్స్ రూపంలో చిన్నగా ఉండాలని. సో అంతేనండి వీటి గురించి అయితే. థ్యాంక్ యూ.